కాంగ్రెస్లో జీవన్ రెడ్డి తుపాను. నేను తుపానని వీళ్ళు అంటున్నారు కానీ అసలు కాంగ్రెస్లో జీవన్ రెడ్డిని పట్టించుకుంటలేరేమో అనిపిస్తుంది నాకు. ఎవరో ఒకసారి ఎంపీ ఓడిపోయిండు, ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయిండు, అంతకుముందు ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఓడిపోయినటువంటి 2 సార్లు వరుసగా ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఓసారి ఎంపీ ఓడిపోయిండు, మధ్యలో ఏదో అడుమారు గుడ్డి దెబ్బలాగా ఎమ్మెల్సీ అయ్యిండు. అప్పుడు ఎవరు దిక్కులేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా జీవన్ రెడ్డి కొద్దిగా స్ట్రాంగ్గా కనబడేసరికి అసలు గ్రాడ్యుయేటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం అనేటువంటిది రెండోసారి అనుకుంటా బహుశా. అట్లాంటి పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన ఎప్పుడు గెలవలేదు. గెలవడంతో ఆయనకు ఒక అవకాశం చిక్కింది. ఏకంగా పీసీసీ అధ్యక్షుడు అనుకున్నటువంటి జీవన్ రెడ్డిని పట్టించుకుంటలేరేమో అనిపిస్తుంది. ఏదో పైనికి బుజ్జగింపు చర్యలుగా కనబడుతున్నా కూడా, ఎందుకంటే పట్టించుకునే వాళ్ళైతే ముందే చెప్పేవాళ్ళు, చెప్పలేదు. సో మరి జీవన్ రెడ్డి నేను ఇట్లా బెదిరిస్తే నాకు మంత్రి పదవి వస్తుంది లేదా ఇంతకంటే మంచి పదవి వస్తుంది అనేటువంటి మాట జీవన్ రెడ్డి ద్వారా జరుగుతుందా? లేదు, జీవన్ రెడ్డి గారు అట్లా చేయరు. ఆయన బాగా ఇబ్బంది పడ్డాడు. ఎవరి మీద అయితే పోరాటం చేశారో, 40 ఏళ్ళ నుంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఉన్నాడో, కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేశాడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అట్లాంటి జీవన్ రెడ్డి నమ్మిన బంటుగా ఉన్నటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, అంటే ఇది ఇద్దరి మధ్య, రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి మధ్యన పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉన్నటువంటి వ్యక్తిగత వైరం ఇట్లా వస్తుందా అనేటువంటిది కూడా అర్థం కానటువంటి విషయం. సో ఇందులో 2 భిన్న కోణాలను, ఇటు రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి కానీ ఇటు జీవన్ రెడ్డి గారి వైపు నుంచి కానీ 2 భిన్న కోణాలను మనం ఇక్కడ స్పృశించవచ్చు. లేదు జీవన్ రెడ్డి పోతే పోయిండు, జీవన్ రెడ్డి ఇట్లా మెలికలు తిప్పడం వల్ల ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్కే లాభం అవుతుంది తప్ప, చూసిరా బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్పించుకుంటే కాంగ్రెస్లోనే లుకలుకలు ఉన్నాయి, కాంగ్రెస్లోనే తిరుగుబాటు వస్తుంది. కానీ అదే కేసీఆర్ చేస్తే ఎక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ వ్యతిరేకత రాలేదు, ఎవరు ప్రశ్నించలేదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి, కేసీఆర్కు అస్త్రంగా జీవన్ రెడ్డి మారారు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వర్గం ప్రయత్నం చేస్తున్నదా? జీవన్ రెడ్డిని కావాలని సఫోకేట్ చేస్తున్నారా? ఎంపీగా ఓడిపోతారని తెలిసి కరీంనగర్ టికెట్ అడిగితే నిజామాబాద్ టికెట్ ఇచ్చేసి ఆయన ఓడిపోతారని తెలిసి అక్కడ ఇదిగో నువ్వు వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ ఓడిపోయిన తర్వాత మధ్యలో ఎమ్మెల్సీ గెలవడం ఒకటే మీరు చేసింది కాబట్టి, 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ గెలవలేదు కాబట్టి, వరుసగా 3 సార్లు ఓడిపోయినటువంటి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గతంలో పనిచేశారు కాబట్టి ఇప్పుడు కలుపుకుపోవాల్సిన, అంటే ఇట్లా కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే. 2 భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి కూడా ఇట్లా బెదిరిస్తే ఇక నాకు మంత్రి పదవి రావచ్చు, కేంద్రంలో లేదంటే జాతీయ స్థాయిలో మంచి పదవి రావచ్చు, కాంగ్రెస్ పార్టీలో మంచి పదవి రావచ్చు అనేటువంటి ఆశతో జీవన్ రెడ్డి చేస్తున్నారా? జీవన్ రెడ్డి ఎట్లా బెదిరిస్తాడు? నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్త అయి ఉంటే అధిష్టానానికి తెలియకుండా రేవంత్ రెడ్డి చేస్తాడా? ఈ చేర్చుకునేటువంటి అధిష్టాన పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి చేర్చుకుంటుంటే జీవన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం అధిష్టానానికి వ్యతిరేకంగా ఉందనేది రేవంత్ రెడ్డి వర్గం ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 2 విధాలుగా జీవన్ రెడ్డి వ్యవహారాన్ని ఇటు రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఇటు జీవన్ రెడ్డి చేస్తున్నటువంటి దాంట్లో మొత్తానికైతే కుడిదిలో పడ్డ ఎలకలాగా 2 కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతుంటుంది. ఇది ఇప్పుడు మొదలే కావచ్చు. ఈ అంశాన్ని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్లో అనేకమైనటువంటి లుకలుకలు రావడానికి అవకాశం ఉండవచ్చు అనేటువంటి దాంట్లో కొంత కనబడుతున్నది. సో ఇది ఈ మీన్వైల్ ఒకవైపు కాంగ్రెస్లో చేరికలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే కేసీఆర్ ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి దాంట్లో అప్పటికప్పుడు ఇది మంచి పద్ధతి కాదు అని ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులే అసలు కేసీఆర్ ఏం మాట్లాడతలేడేంది వెళ్ళిపోతుంటే అనుకుంటే నిన్న సమావేశం పెడితే ఆ సమావేశానికి 5-6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆ డుమ్మా కొట్టినటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో ఉంటారా వెళ్ళిపోతారా అనేటువంటిది. ప్లస్ ఈయన పట్నం ఇది మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి ఢిల్లీలో హఠాత్తుగా ప్రత్యక్షమైనటువంటి ఎమ్మెల్యే, అది నాకు తెలియని కూడా తెలియదు, ఎమ్మెల్యేల మీటింగ్ అవుతున్నటువంటి సమాచారం నాకు లేదు అనేటువంటి మాట చెప్పారు. ఒక 4-5 ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారో ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారా వెళ్తారా? పోనీ ఇప్పుడు కేసీఆర్ పిలిచాడు కాబట్టి నేను అందరికీ అందుబాటులో ఉంటా, నేరుగా మీరే నాకు ఫోన్ చేయొచ్చు, మధ్యలో ఎవరు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇది అండర్లైన్ చేయాల్సినటువంటి మాట ఏంటంటే ఎవరితోటి మీరు రావాల్సిన అవసరం లేదు, నేరుగా వస్తా అంటే ఇంతకాలం పాటు ఎవరో ఒకరు ఉంటే తప్ప కేసీఆర్ను కలిసేటువంటి పరిస్థితి నేరుగా లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పుడు కేసీఆర్ నేనే నేరుగా కలుస్తా అనేటువంటి మాట చెప్తున్నాడు. ఆ కలవడం ఏమిటి?
సో నేను అందుబాటులో ఉంటా, నేను 10 ఏళ్ల పాటు నేను మీకు అందుబాటులో ఉన్నా, 10 ఏళ్ల పాటు మీరు నాకు సాయం చేసిరు, నేను మీకు సాయం చేసిన, ఇప్పుడు మీరు వదిలిపెట్టి నెల రోజుల లోపే నా దగ్గర పెద్ద పథకం ఉన్నది, నెల రోజులు ఓపిక పట్టండి అంటుండు. మరి నెల రోజుల్లో ఏం చేయబోతున్నారు అనేటువంటిదే ఇప్పుడు వ్యూహం. ఏదో ఏదో చెప్తారు చూసిరా, సైలెంట్గా ఉన్నటువంటి సింహం అడుగు వెనక్కేసింది అంటే వెనకేసినట్టు కాదు, విసిరితే పంజా తగులుతున్నటువంటి మాట చెప్తారు. అట్లా కేసీఆర్ పెద్ద పులిలాగా ఏమైనా పంజా విసరబోతున్నాడా? తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పేటువంటి వ్యూహం కేసీఆర్ దగ్గర ఉన్నదా? కాంగ్రెస్లో ఎంతమంది ఇప్పుడు కేసీఆర్తో టచ్లో ఉన్నారు? కేసీఆర్ ఎమ్మెల్యేలే వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్తారా? కేసీఆర్ వ్యూహం ఏమిటి? నెల రోజుల్లో కేసీఆర్ ఏం చేయబోతున్నారు? ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి, ఆ తర్వాత మన దగ్గర పెద్ద వ్యూహం ఉందనేటువంటి మాట నిన్న ఎమ్మెల్యేలతో ఒక మాట చెప్పారు. ఏ వ్యూహం ఉన్నది, ఏం చేయబోతున్నాడు? కాంగ్రెస్ పార్టీ పడిపోతున్నదా? ప్రభుత్వం పడిపోతున్నదా? కేసీఆర్ సర్కార్ను ఏర్పాటు చేసేటువంటి పెద్ద చాణక్య వ్యూహం ఏమైనా ఉన్నదా? ఎమ్మెల్యేలు జారిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఏమైనా కోవటులుగా పనిచేసి కేసీఆర్ వైపుకు మళ్ళా తిరిగి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళను లాక్కొస్తారా? కోవట్టు వ్యవస్థ ఒకటి ఉంటుంది చూసిరా, అట్లా టీఆర్ఎస్ నుంచి పోయినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్కి వెళ్ళినటువంటి వాళ్ళు కేసీఆర్ కోవట్లాగా పనిచేసి తిరిగి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లోనే ముఠాలుగా ఏర్పాటు చేసి అక్కడ వర్గాలుగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ తీసుకొని కేసీఆర్ వైపు వస్తారా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా? ఇట్లాంటి వ్యూహం ఏమైనా కేసీఆర్ దగ్గర ఉన్నదా? ఈ వారం రోజుల్లో ఏం చేస్తారు, ఈ నెల రోజుల్లో ఏం చేస్తారు, ఏ వ్యూహాన్ని పన్నుతారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి, చెప్పాలి. ఇంకొకటి